బీహార్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఆయన ఇండియా కూటమికి రామ్ రామ్ చెప్పి కమలంతో దోస్తీకి సిద్ధమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. జేడీయూ ఎమ్మెల్యేలందరినీ పాట్నాకు పిలిపించారు నితీష్. వారితో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఆ వెంటనే నితీష్ రాజీనామా చేస్తారని చెబుతున్నారు. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం సీటుపై కూర్చుంటారు. ఇక వెంటనే బీహార్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని జేడీయూ వర్గాలంటున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడవాలని జేడీయూ అధినేత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నితీష్ చేరికకు బీజేపీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే బీహార్ బీజేపీ నేతలకు సమాచారం లేనట్టుగా తెలుస్తోంది. నితీష్ గురించి తప్పుగా మాట్లాడవద్దని పార్టీ హైకమాండ్ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. నితీష్ కు కేంద్ర మంత్రి పదవిని కమలం పెద్దలు ఆఫర్ చేశారని, బీహార్ లో మాత్రం బీజేపీ అభ్యర్థిని సీఎంగా కూర్చోబెడతారని మరొక ప్రచారం కూడా సాగుతోంది. ఇటు పరిస్థితిని ఆర్జేడీ కూడా సమీక్షిస్తోంది. లాలూ యాదవ్ నివాసంలో ఆర్జేడీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కు ఫోన్ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా నితీష్ ను చల్లబరిచే ప్రయత్నాల్లో పడ్డారు. అయితే నితీష్ మాత్రం కూటమి మారాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా తానే ఉండాలని నితీష్ భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అందుకు అంగీకరించడం లేదు. మరొక వైపు సీట్ల సర్దుబాటు కూడా ఆయన అసంతృప్తికి మరొక కారణం. లలన్ సింగ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి తాను ఆ పదవిలోకి రావడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. లలన్ సింగ్ సరిగ్గా లాబింగ్ చేయకపోవడంతో మమతా, కేజ్రీవాల్ కూటమి కన్వీనర్ గా ఖర్గే పేరు ప్రతిపాదించినట్టుగా ఆయన భావిస్తున్నారు. ఆ అసంతృప్తితోనే ఆయన కాంగ్రెస్ పై విమర్శల దాడి పెంచేశారు. వారసత్వ రాజకీయాలపై కామెంట్లు చేసి అటు రాహుల్, ఇటు లాలూ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. బుధవారం కూడా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇవ్వాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నా కాంగ్రెస్ పట్టించుకోలేదని అన్నారు. మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ జోడో యాత్రకు హాజరు కావాలన్న ఆహ్వానాన్ని కూడా ఆయన పట్టించుకోలేదు.